రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఆలయాలను అభివృద్ధి చేసేందుకు చర్యలు తీసుకుంటున్నారని కాకినాడ సిటీ ఎమ్మెల్యే వనమాడి కొండబాబు పేర్కొన్నారు. కాకినాడ జగన్నాథపురంలో వలందపేటలో వేంచేసి ఉన్న శ్రీ గొంతు ఎల్లమ్మ తల్లి జాతర సందర్భంగా అమ్మవారిని కాకినాడ సిటీ ఎమ్మెల్యే వనమాడి కొండబాబు దర్శించుకునేందుకు రాగా ఆలయ కమిటీ సభ్యులు ఘన స్వాగతం పలికారు. అమ్మవారిని సిటీ ఎమ్మెల్యే వనమాడి కొండబాబు దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. సందర్భంగా సిటీ ఎమ్మెల్యే వనమాడి కొండబాబు మాట్లాడుతూ వలందపేటలో వేంచేసి ఉన్న 100 సంవత్సరాల చరిత్ర గల పురాతనమైన శ్రీ గొంతు ఎల్లమ్మ తల్లి ఆలయంను నేటి తరం వారు పరిరక్షించుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందని అన్నారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఆలయాల అభివృద్ధికి కృషి చేయడం జరుగుతుందని అన్నారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర సివిల్ సప్లైస్ కార్పొరేషన్ డైరెక్టర్ మోక ఆనంద్ సాగర్, మాజీ కౌన్సిలర్ మొరదాండ నాగేశ్వరరావు, ఆలయ కమిటీ అధ్యక్షులు పివి సత్యనారాయణ, వైస్ ప్రెసిడెంట్ సాదే ఫకీర్ రాజు, నక్కా చండకేశవ స్వామి, లంకా బాలగణేష్, ఏలేటి గోపాలకృష్ణ, బోనుగడ్డం శ్రీనివాసు, ఇసుకపట్ల సింహాద్రి, రోకం రాజు, మొవల్ శ్రీనివాస్, ఓబా రాంబాబు తదితరులు పాల్గొన్నారు. మన పూర్వీకులు ఇచ్చిన దేవాలయాలను కూడా అభివృద్ధి చేయాలని ఒక ఆలోచనతో పనిచేస్తుంది ఈనాడు కూటమి ప్రభుత్వం, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు. చూస్తున్నారు, ఈ రోజున అమ్మవారు దసరా ఉత్సవాలు జరుగుతున్నాయి విజయవాడలో. ఎప్పుడూ లేని విధంగా ఈరోజు దసరా ఉత్సవాలు అంటే మైసూరులో బ్రహ్మాండంగా చేస్తారు. అంటే మైసూరులో ఏ విధంగా జరుగుతుందో ఆ విధంగా ఈరోజు మన ఆంధ్రప్రదేశ్లో ఈరోజు అమరావతిలో అమ్మవారి ఉత్సవాలు బ్రహ్మాండం జరుగుతున్నాయి. ఈ రోజున ఈరోజు అమ్మవారి దర్శనం చేసుకోవాలంటే చాలా టైం పెట్టేస్తుంది. మొత్తం రాష్ట్రమే కదా, పక్క రాష్ట్రాలు కూడా కదిలి వచ్చారు జనం, ఎక్కడెక్కడి నుంచి వస్తున్నారు. ఎంతమంది భక్తులు వచ్చినానండి, చిన్న ఆటంకం లేకుండా ఏర్పాట్లు చేశారండి. చాలా గొప్ప ఏర్పాట్లు చేశారండి. నేను కూడా వెళ్ళాను, అమ్మవారి దర్శనం చేసుకున్నాను మొన్ననే. విఐపీలు కూడా 1 గంట ఇచ్చారు అంతే. సామాన్యంలాగే మీరు కూడా వెళ్ళి దర్శనం చేసుకుంటాను తప్ప ప్రత్యేకంగా విఐపీలను పెడితే అందరూ విఐపీలు అయిపోతారు, సామాన్యులకు ఇబ్బంది అవుతుందని చెప్పి ప్రభుత్వం ఒక సిస్టమ్ పెట్టింది ఈ రోజున. ఆ విధంగా ఈరోజు చూస్తే విజయవాడ వెళ్ళి చూస్తే ఏదో మైసూర్లో ఏదైతే దసరా ఉత్సవాలు జరుగుతాయో ఆ విధానం అట్మాస్ఫియర్ కనిపించింది. ఈరోజు ప్రభుత్వాన్ని చంద్రబాబు నాయుడు గారిని మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాం మనందరి వైపు. భవిష్యత్తులో ఇలాంటి దేవాలయాలు అమ్మవారిని మనం కాపాడుకోవాలి, మన పూర్వీకుల ఆశయాలను నెరవేర్చాలి. అదేవిధంగా వలందపేటలో ఇప్పటికే మన రామాలయం బ్రహ్మాండం కట్టుకున్నాం. భవిష్యత్తులో అమ్మవారి జాతరలు ఏ జరిగినప్పుడు కూడా ఆ పూర్వీకుల ఆశయాన్ని నెరవేర్చడం కోసం మీకు అనుభవం ఎప్పుడు మీకు అన్ని విధాలా సహకరిస్తారని సందర్భంగా తెలియజేస్తాను. వలందుపేట గ్రామ దేవత గొంతెలమ్మ తల్లి ఆలయాన్ని 102 సంవత్సరాలు చరిత్ర కలిగినటువంటి ఈ దేవాలయాన్ని, ఈ కృష్ణాలయాన్ని సందర్శించడానికి కాకినాడ సిటీ శాసనసభ్యులు పెద్దలు గౌరవనీయులు కొండబాబు గారు ఇచ్చేశారు. ఇక్కడ అన్ని మతాలు, అన్ని కులాలు, అన్ని వర్గాలు కూడా ఏకమై ఈ దసరా ఉత్సవాల సందర్భంగా గొంతెలమ్మ తల్లికి ఘనంగా పూజలు జరుపుతున్నారు. ఈ వేడుకల్లో ఎమ్మెల్యే గారు పాల్గొన్నందుకు ఈ గ్రామం తరఫున, ఈ గ్రామం అల్లుడిగా, ఈ సంఘం తరఫున నేను ఎమ్మెల్యే గారికి కృతజ్ఞతలు, ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. అలాగే నిత్య పూజా కార్యక్రమాలు ప్రతిరోజు కూడా నిత్య పూజా కార్యక్రమాలు జరుగుతున్నాయి. ఈ ఆలయ ప్రాశస్యం ఏంటంటే ఈ కృష్ణాలయంలో, ఈ కృష్ణ దేవాలయంలో అమ్మవారు గొంతేలమ్మవారు చాలా ప్రసిద్ధి పొందారు. అమ్మవారు కుంకుమ భరణిలో ఉంటారు. అమ్మవారు భరణిలో ఉండడం ఇక్కడ విశేషం అండి. అమ్మవారికి రోజు కుంకుమార్చన జరుపును. అమ్మవారికి ఇక్కడ కోరిన కోరికలు తీర్చే తల్లి అమ్మవారు శ్రీ గొంతేలమ్మ అమ్మవారు. ఈ దసరా మహోత్సవాల సందర్భంగా, మరి దసరా శరణావతి సందర్భంగా మనకి ఈ 11 రోజులు 11 అవతారాలు అష్టోత్తర కుంకుమార్చన జరపబడుతుంది. ఈ అమ్మవారికి ఇక్కడ ప్రాసెస్ ఏంటంటే కుంకుమ భరణిలో అమ్మవారు ఉంటారు. అమ్మవారి నిజ రూప దర్శనం ఆషాఢ అమావాస్య రోజు అమ్మవారికి నిజ రూప దర్శనం జరుగుతుంది. అందరూ కోరిన కోరికలు తీర్చే తల్లిగా ఇక్కడ ప్రాశస్యం పొందింది. ఇక్కడ దర్శించుకున్న భక్తులకి వాళ్ళు కోరుకున్న కోరికలు తప్పకుండా నెరవేరుతాయి. ఓం శాంతి శాంతి, సర్వే జనా సుఖినో భవంతు, సమస్త సన్మంగళాని భవంతు.